వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు సబ్సిడరీ బుక్స్ లో నెక్స్ట్ మోడల్ సేల్స్ రిటర్న్ బుక్ అనేది చెప్దాం. ఇంతకీ సేల్స్ రిటర్న్ అంటే ఏంటి అంటే, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్న సరుకు నుంచి రిటర్న్స్ అనేవి పంపితే దాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే సేల్స్ రిటర్న్ అనేది చేసిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ సరుకుని సంస్థకి వెనక్కి రిటర్న్ ఇచ్చేస్తే దాన్ని ఏం చెప్పొచ్చు అంటే సేల్స్ రిటర్న్ అనేసి చెప్పొచ్చు. సేల్స్ రిటర్న్ ని మనం రిటర్న్ ఇన్వార్డ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సేల్స్ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో సంస్థకు సంబంధించి అవన్నీ కూడా ఒక బుక్ లో ప్రిపేర్ చేస్తారు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే సేల్స్ రిటర్న్ బుక్ అనేసి చెప్తున్నాం. సేల్స్ రిటర్న్ బుక్ కి ఇంకొక పేరు ఏంటంటే రిటర్న్ ఇన్వార్డ్స్ బుక్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సేల్స్ రిటర్న్ కి సంబంధించి ఒక ప్రాబ్లం అనేది చేద్దాం. ప్రాబ్లం చదువుదాం. ప్రిపేర్ సేల్స్ రిటర్న్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇచ్చిన ట్రాన్సాక్షన్ నుంచి సేల్స్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేయండి అనేసి చెప్తున్నారు. కాబట్టి మనం సేల్స్ రిటర్న్ బుక్ అనేది ప్రిపేర్ చేయాలి. 2012 ఏప్రిల్ 4th 2014 ఏప్రిల్ 4th ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటనేది చూద్దాం. గూడ్స్ రిటర్న్ బై ముఖేష్ నుంచి వాపసు వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 800. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బై అని ఉంది. బై అని మనకి ఎప్పుడు ఉంటుంది అంటే సేల్స్ రిటర్న్ అప్పుడు మనకి బై అనేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏప్రిల్ 10th సురేష్ రిటర్న్ గూడ్స్. సురేష్ నుంచి సరుకు వాపసు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే మనకి 500 ఉంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మనం చూస్తే ఏప్రిల్ 13th రిటర్న్ గూడ్స్ బై ఫణి చేత రిటర్న్ వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. అది ఎంత ఉంది అంటే మనకి 200 అనేసి చెప్తున్నాం. అంటే ఫణి నుండి వచ్చిన సరుకు అనేసి చెప్పొచ్చు. ఏప్రిల్ 17th ఉన్న ట్రాన్సాక్షన్ గూడ్స్ రిటర్న్ బై పవన్ నుండి వాపసు వచ్చిన సరుకు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే మనకి 200 ఉంది. ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సేల్స్ రిటర్న్ బుక్ ఫార్మాట్ అనేది చూద్దాం. ఇక్కడ మనం ఏంటంటే ఏ బుక్ ప్రిపేర్ చేస్తామో ఆ బుక్ నేను పెడతాం కాబట్టి సేల్స్ రిటర్న్ బుక్ అని పెట్టుకున్నాము. ఫస్ట్ కాలంలో మనం డేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ పర్టికులర్స్ లో నేమ్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇక్కడ క్రెడిట్ నోట్ నెంబర్ అనేది చెప్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనేది చెప్పొచ్చు. పర్చేజ్ రిటర్న్ బుక్ లో మనకి అక్కడ డెబిట్ నోట్ బుక్ ఉంటే సేల్స్ రిటర్న్ బుక్ లో క్రెడిట్ నోట్ బుక్ అనేది ఉంది. అది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఎల్ఎఫ్ నెంబర్, నెక్స్ట్ అమౌంట్ కాలం. మనం ప్రాబ్లం కి సొల్యూషన్ అనేది చేద్దాం. ఫస్ట్ రాద్దాం 2014 ఏప్రిల్ 4th. డేట్ కాలం లో 2014 ఏప్రిల్ 4th. డేట్ కాలంలో ఇక్కడ మనం 2014 ఏప్రిల్ 4th అని తీసుకున్నాం. ఇప్పుడు మనం పర్టికులర్స్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఉన్న ట్రాన్సాక్షన్ ఏంటంటే గూడ్స్ రిటర్న్ బై ముఖేష్ నుండి వచ్చిన వాపసులు సరుకు అనేసి చెప్తున్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ముఖేష్ అని రాసుకోవాల్సి ఉంటుంది. ముఖేష్ నోట్ నెంబర్ లో మనం సీరియల్ నెంబర్ వేసుకుంటాము. కాబట్టి 1 ఎంత ఉంది అంటే 800 ఉంది. కాబట్టి 800 నోట్ చేసుకున్నాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఈ విధంగా నోట్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూస్తే ఏప్రిల్ 10th ఉంది. సురేష్ రిటర్న్ గూడ్స్. సురేష్ నుంచి సరుకు వాపసులు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 500. డేట్ కోలంలో ఏప్రిల్ 10th సురేష్. డేట్ కోలంలో మనం ఏప్రిల్ 10th అని రాసుకున్నాం. ఇక్కడ సురేష్ అని తీసుకున్నాం. క్రెడిట్ నోట్ లో మనం సీరియల్ నెంబర్ 2 అనేది నోట్ చేసుకోవాలి. అమౌంట్ కోలంలో 500 ఉంది కాబట్టి నోట్ చేసుకున్నాం. 500. ఏప్రిల్ 13th రిటర్న్ గూడ్స్ బై ఫణి నుంచి సరుకు వాపసులు అనేసి చెప్తున్నాం. మనకి ఎంత ఉంది అంటే 200. ఏప్రిల్ 13th ఫణి. ఏప్రిల్ 13th మనం ఫణి అని రాసుకున్నాము. క్రెడిట్ నోట్ లో 3. అమౌంట్ కోలంలో 200. నెక్స్ట్ 17th గూడ్స్ రిటర్న్ బై పవన్ చేత వచ్చిన సరుకు వాపసులు అనేసి చెప్తున్నాం. ఎంత ఉంది అంటే 200. కాబట్టి ఇది నోట్ చేద్దాం. ఏప్రిల్ 17 పవన్, సీరియల్ నెంబర్ 4. ఏప్రిల్ 17th ఈ విధంగా రాసుకున్నాం. పవన్ అని రాసుకుని సీరియల్ నెంబర్ మనకి 4 కాబట్టి 4 అని రాసుకున్నాం. అమౌంట్ ఇక్కడ 200 ఉంది. కాబట్టి అమౌంట్ కోలంలో 200 రాద్దాం. 200. మనకి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అమౌంట్ కోలంలో టోటల్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడున్న అమౌంట్స్ ఒకసారి యాడ్ చేద్దాం. 800 + 500 1300 + 200 1500 + 200 1700. టోటల్ మనకి 1700. ఇక్కడ మనం టోటల్ అనేసి రాసుకున్నాం. టోటల్ మనకి ఎంత వచ్చిందంటే 1700 వచ్చింది. కాబట్టి ఈ విధంగా తీసుకున్నాం. ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంటర్ చేసి టోటల్ చేస్తే మనకి సేల్స్ రిటర్న్ బుక్ అనేది కంప్లీట్ అయినట్టు. ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది.
మనం ఏంటంటే ఒక్కొక్కటి కూడా ఇండివిజువల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అంటే పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, తర్వాత సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, ఇలా సపరేట్ గా చెప్తున్నాం. ఎందుకంటే ఈజీగా అర్థం అవ్వాలి అనేసి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఓన్లీ సేల్స్ రిటర్న్ బుక్ అయితే అడగడు. 5 మార్క్స్ కి మనకి ఏంటంటే సబ్సిడరీ బుక్స్ అని అడగడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి జర్నల్ ఎంట్రీస్, లెజర్ అకౌంట్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. ఎవరికైనా వీడియోస్ కావాలంటే ఒకసారి ఛానల్ ని విజిట్ చేయండి. హానర్ ఆఫ్ కామర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అనేది సెర్చ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే సబ్సిడరీ బుక్స్ గురించి, అంటే పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, తర్వాత సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్ సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చెప్తాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో అనేది షేర్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.